అదే విధంగా ఈనాటి ముఖ్య అతిథి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ అయిన అన్న మదన్న గారు, వేదిక పెద్దలు రామ్మోహన్ గౌడ్ గారు, జగిరి ప్రభాకర్ అన్న గారు, గజ్జి భాస్కర్ అన్న గారు, వజీర్ ప్రకాష్ గౌడ్ అన్న గారు, లక్ష్మీ ప్రసన్నక్క గారు, శాలిని మేడం గారు, విద్య గారు, సుజాతమ్మ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి గారు, జలంధర్ అన్న గారు, సంతోష్ అన్న గారు, అందరు కూడా పేరు పెట్టిన భాస్కర్ అన్న గారు, శ్రీనివాస్ అన్న గారు, జయపాల్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి సూత్రధారి పాత్రధారి మిస్టర్ శ్రవణ్ గారు, అతి ముఖ్యంగా ఈరోజు మన పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కా హాత్ బడాయింగే హంబి అని ముందుకొచ్చి మనతో పాటు ట్రావెల్ చేయడానికి ముందుకొచ్చిన శ్రవణ్ గారికి కూడా హార్దికంగా మేము స్వాగతం పలుకుతున్నాం కాంగ్రెస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీ మనందరి కోసం పుట్టిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి కోసమో కాదు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటారు. ఈ చుట్టుపక్కల సాహెబ్నగర్ అనుకోండి, హస్తినాపురం అనుకోండి, ఈ చుట్టుపక్కల ఏ ఇల్లు ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే 118 జీవో కింద రీసెంట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో జీవో 118 కింద కొన్ని రెగ్యులరైజేషన్ కోసం ఏదో ప్రయత్నం చేసిండ్రు, కాదంటలేము. ఏం చేసిన దాన్ని కాదంటలేము, కానీ దానిలో చాలా అవకతవకలు ఉన్నాయి. గతంలో మేము కూడా స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే హస్తినాపురం చౌరస్తాలో ఉన్న 108 కాలనీలకు సింగిల్ జీవో తోటి 317 జీవో తోటి ఆ రోజు 108 కాలనీలను మేము రెగ్యులరైజ్ చేసినాం. సింగిల్ స్ట్రోక్ లో రెగ్యులరైజ్ చేసినాం. రిజిస్ట్రేషన్లు అవుతాయి, లోన్లు అయితే పిల్లల ఎడ్యుకేషన్ కోసం లోన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అది ఆ రోజు మేము చేసి చూపించినాం. అది జీవో అంటే. ఈ జీవో చేసి వంకర్లు టింకర్లు చేసి అక్కడ వచ్చేది 4కి, అక్కడ రాంది 6కి. ఈ విధంగా ఈ జీవోని తయారు చేసి ప్రజలను ఎలక్షన్ల కోసం మభ్యపెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాలగర్భంలో కలిసిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇంతమంది ఉన్నారు కదా, మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చేయరు. ఏదైనా పార్టీ ఉందా 100 రోజుల్లో భూగర్భంలో కలిపిన పార్టీ? మీరు ఒక్కసారి ఆలోచన చేయరు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆయన 119 మీటింగ్లు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. మనందరి బలం, మనందరి ధైర్యం రేవంత్ అన్న. మనందరం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, బడుగు బలహీన వర్గాల పేదలు చదువుకోవాలి, ఇల్లులు రావాలి, పెన్షన్లు రావాలి అనే ఉద్దేశంతో 500కే సిలిండర్ ఇవ్వాలి, అదేవిధంగా అందరికి 2500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, బస్సు ఫ్రీ నడపాలని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లోకి రాకముందు మనందరికీ చెప్పిండు. అదే విధంగా చేసి చూపిస్తున్నాడు రోజు రోజుకు. నిజమా కాదా ఒక్కసారి ఆలోచన చేయరి. 4 నెలల్లోనే మొత్తం చేంజ్ చేసే వ్యవస్థ మన దగ్గర ఉండదు. 7.5 కోట్లు 7,50,000 కోట్లు అప్పు చేసిండయా కేసీఆర్. మీరు ఆలోచన చేయరి. మన ఇంట్లో 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఎంత తిప్పలు అవుతుంది? 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఎంత తిప్పలు అవుతుంది? ఆలోచన చేయరి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి రేవంత్ రెడ్డి గారికి 7.5 లక్షల అప్పు ముందర కూర్చోబెట్టి అన్ని నడపమని చెప్తుండు కేసీఆర్. ఎంతవరకు సభ ఒక్కసారి ఆలోచన చేయరు మీరంతా. అయినా సరే 1 తారీఖు నాడు జీతాలు వేస్తుండు. 5 తారీఖు లోపల ప్రతి అవుట్ సోర్స్ ఎంప్లాయీ కూడా జీతాలు ఇస్తున్నాడు. కాదా అవునా ఒక్కసారి ఆలోచించండి. మరొకసారి ఆలోచించండి. ఏ విధంగా ఈ గవర్నమెంట్ నడుపుతుండో ఒక్కసారి మీరు అందరు థింక్ చేయండి. ఇదే చిన్న విషయం కాదు. గవర్నమెంట్ నడుపుడు ఈ రోజు ఉన్న లోటుపాట్లతో ఉన్న గవర్నమెంట్ని. అదేవిధంగా అతి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ వ్యవస్థ. సోదరిమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు 15 సంవత్సరాలు జెడ్పీ చైర్మన్ గా రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా సరైన సౌకర్యాలు అందించి ఆ ఊర్లలో కానీ మన ఏరియాలో కానీ సంబంధించిన స్కూళ్లకు వైద్యంకి అన్నిటికీ సదుపాయాలు అందించిన వ్యక్తి సునీత మహేందర్ రెడ్డి గారు మన ముందుకు వచ్చారు. మన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారు తనని మన అభ్యర్థిగా మన ముందుకు పంపించారు. మనందరం ఆలోచన చేయాలి. సునీతమ్మని గెలిపియాలి. మహేందర్ రెడ్డి గారు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఆయన మినిస్టర్ చేసిండు. తను 15 సంవత్సరాలుగా జెడ్పీ చైర్మన్ గా మనందరికి సేవలు అందిస్తుంది.
క్యాండిడేచర్గా మనకు మించిన క్యాండిడేచర్ ఇక్కడ లేదు. ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు. ఒక ఆయన రాజేందర్, ఒక ఆయన ఇంకో ఆయన రాగిడి లక్ష్మారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా మీ ఇద్దరిని, మీరు చాలా చోట్ల లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు. అరే నాయన, మీరు కొట్లాడుతుంది వార్డ్ కమిటీ ఎలక్షన్స్ కాదురా నాయన, మీరు కొట్లాడేది పార్లమెంట్ ఎలక్షన్లు. పార్లమెంట్ ఎలక్షన్కి లోకల్ నాన్ లోకల్ ఏందిరా భయ్? ఇది ఎక్కడ సోదిరా నాయన? మీరు నిజంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే అర్థం తెలుసుకోండి. పార్లమెంట్ ఎలక్షన్ అయితే లోకల్ ఉన్న మోరియో గోరియో కట్టడం కాదు. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే దేశాన్ని శాసించే పాలసీలు తీసుకురావడమే పార్లమెంట్ ఎలక్షన్స్ అని ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను అందరినీ కోరుకుంటున్నా, ప్రజలందరినీ. 4 నెలలే గడిచింది. రేవంత్ అన్నకు బలం చేకూర్చాల్సిన అవసరం ఉంది. రేవంత్ అన్నకు బలం ఇచ్చినట్లయితేనే ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసుకోగలుగుతుంది. మనం కూలుస్తా అంటారు పిచ్చినా కొడుకులు. ఏందయా కూల్చేది? భారత రాజ్యాంగం ప్రకారం స్వర్గీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నది. మీరందరూ వేసిన పార్టీ, మీరందరూ గెలిపించిన పార్టీ, మీరందరూ ముందు నడిపించిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. అందరూ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. రేపు పెన్షన్ కావాలంటే ఢిల్లీ నుంచో వచ్చి చేసాడు వాళ్ళాడు. ఈడున్న రేవంత్ రెడ్డి పెన్షన్ ఇయ్యాలి. మీరందరూ ముందుకొచ్చి ఆడపడుచును ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సుజిత్ గారికి, అదేవిధంగా శ్రవణ్ గారికి మరొకసారి వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.